పౌలు పెద్దోడా పేతురు పెద్దోడా? సీనియర్ పేతురు గారా పౌలు గారా? మీకు తెలుసా? పేతురు వారిని మన ఆర్సీఎం వాళ్ళు రాయప్ప అంటారు, పౌలు వారిని చిన్నప్ప అంటారు. అనండి. ఈయన చిన్నప్ప, ఆయనేమో రాయప్ప అనే కంటే కూడా పెద్దప్ప. పెద్దప్పని ఎవరు ఎదిరించారంట? ఏమన్నాడు చిన్నప్ప వచ్చి? నువ్వు అపరాధివి అన్నాడు, నువ్వు మాయావేషం వేసావన్నాడు, నువ్వు వేషధారివి అన్నాడు. గద్దించేదేదో సాటును గద్దించవచ్చుగా. ఏమని రాసుంది? సాటును గద్దించలా, అందరి ఎదుట. సామెత ఒకటి ఉంది కదా, భర్త కొట్టినందుకు కాదట అంటారు, చూసారా? ఇప్పుడు తోడికోడలు ఈయన తప్పు చేశాడు, తప్పు చేస్తే పక్కకి తీసుకెళ్ళి ఏమయ్యా పెద్దోడివి అట్లా చేస్తే అట్ట, పెద్దోడివి తప్పు చేస్తే అట్ట, అయ్యా పెద్దోడిలాగా ఉండాలా అని సాటుని చెప్తే బాగుండేదిగా. సాటుని చెప్పాల, అందరి ఎదుట ముఖాముఖిగా అతనిని ఎదిరించాను. వాస్తవంగా ఈ రాయప్ప అప్పుడు అప్పైతే తెగ్గొట్టేసేవాడు, మెడలే పోయేవి. ఎరా నిన్న కాక మొన్న కొత్తగా సేవకొచ్చి నన్ను ఎదిరించేవాడు అవుతావా? అములే సామెత ఒకటి ఉంది, ముందొచ్చిన నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు. అదే తాతకు దగ్గులు నేర్పటం అంటే, అదే తాతకు దగ్గులు నేర్పటం అంటే కోడి పిల్ల వచ్చి కోడిని ఎక్కిరించిందట. నిన్న కాక మొన్న సేవకొచ్చి నువ్వెవరురా? నిన్న కాక మొన్న వచ్చినోడు నేను ఎవరిని? యేసు ప్రభు వారిని. పెద్దగా చెప్పాలన్నమాట. ముఖాముఖిగా చూసినోడు బచ్చగాడిలాగే ఉండవు. ఇంకోసారి తేడా వచ్చిందా మెడ మీద అనలా. అనకపోగా పేతురు వారు పత్రిక రాస్తూ పౌలు వారి గురించి ఏమంటాడో తెలుసా? చూడండి, పేతురు వారు రాసిన పత్రిక, 2వ పత్రిక, 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం నాతో కలిసి చెప్పండి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకు. రైట్, 15వ వచనం చూడండి. పౌలును సంబోధించేటప్పుడు ఏమని సంబోధిస్తున్నాడు? మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఏమన్నాడు? తనను దండించినోడిని ఏమన్నాడు? తనను గద్దించినోడిని ఏమన్నాడు? అందరి ఎదుట నిలదీసినోడిని ఏమన్నాడు? అందరి ఎదుట నువ్వు వేషధారివి అన్నవాడిని ఏమన్నాడు? అందరి ఎదుట అపరాధిగా ఎంచినటువంటి వాడిని ఏమన్నాడు తెలుసా? మన ప్రియ సహోదరుడు. ఇంత స్థాయికి, ఇంత సాత్వికానికి ఎందుకు వెళ్ళాడు తెలుసా? అగ్నిస్వరూపుడైన పరిశుద్ధాత్ముడు పేతురులోకి దిగొచ్చాడు కనుక ఆ ఆత్మదేవుడు పేతురును తనలాగా సాత్వికునిగా మార్చుకున్నాడు. బిడ్డలారా, నీలో ఉన్న కోపం చావాలన్నా, నీలో ఉన్న గర్వం చావాలన్నా, నీలో ఉన్న తొందరపాటుతనం చావాలన్నా, నీలో ఉన్న డాంబికత్వం చావాలన్నా, నీలో ఉన్న ఆవేశం చచ్చిపోయి సాత్వికునిగా దీర్ఘశాంతం కలిగిన వాడిగా నువ్వు మార్చబడాలన్నా ఆ దేవుని పోలికలోకి నిన్ను మార్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ప్రతి క్షణం ఆ ఆత్మ తాకిడిని జీవము కలిగిన దేవుని సంఘం అనుభవించేదై ఉండునుగాక. అగ్ని నంబర్ 1 శుద్ధి చేస్తుంది, విన్నారు కదా. నంబర్ 2 అగ్ని తన పోలికలోకి మనలను మారుస్తుంది. 3వది అగ్ని ఒక వస్తువులో ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెట్రోల్ ఉంది. పెట్రోల్ వాస్తవంగా ద్రావకం, అంతే. మానవ భాషలో చెప్పాలంటే ద్రావకం. ఇప్పుడు పెట్రోల్ని మనం ఇంజన్లో వేస్తాం కదా, ఆ ఇంజన్లో నుంచి శక్తి ఎలా బయటకు వస్తుందో తెలుసా? ఆ పెట్రోల్ని ఎప్పుడైతే మండించామో పెట్రోల్ మండుతూ
ఆ పెట్రోల్లో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తుంది. అంటే పెట్రోల్ లోపట ఏముంది? పెట్రోల్ లోపట ఏముంది? మండే శక్తి ఉంది, ఇంజిన్ నడిపించగలిగే శక్తి ఉంది. విన్నారా? ఆ పెట్రోల్ లోపట బృహత్తరమైన శక్తి ఉంది. పెట్రోల్ లోపట బృహత్తరమైన శక్తి ఉంది, కానీ దానిలో ఉన్న శక్తి బయటకు తీసుకురావాలంటే అది అగ్ని చేత మండించబడాలి. వాక్యం వింటున్న బిడ్డలారా, నమ్మండి, ఈ వాక్యం వింటున్న మీలో ఎవ్వరు కూడా, ఈ వాక్యం వింటున్న మనలో ఎవ్వరు కూడా పనికిమాలినోళ్ళు లేరు, నిష్ప్రయోజకులు లేరు. నేను అనవసరంగా పుట్టాను అని నువ్వు అనుకున్నా, నాకే ప్రతిభ లేదు, నాకే జ్ఞానం లేదు అని నువ్వు అనుకున్నా, నీ లోపల కూడా కొన్ని ప్రతిభలు దేవుడు దాచిపెట్టాడు. కొన్ని ప్రతిభా పాఠవాలు నీ లోపల నిక్షిప్తం చేశాడు. నీలో నిక్షిప్తమై ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? ఒక వ్యక్తి లోపల ఉన్న నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన తలాంతులను వెలికి తీసేవాడు పరిశుద్ధాత్మ దేవుడా? అవునో కాదో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాం. పేతురు వారు ఆ రాత్రి అంతా వల వేస్తూ ఉంటే ఒక్క చేప కూడా పడల. వాస్తవంగా చరిత్రకారులు చెప్తారు, పేతురు వారు గలిలయ సముద్రంలో వల వేసేటప్పుడట, ఆ రోజుల్లో గలిలయ సముద్రంలో 2000 వెరైటీ చేపలు ఉన్నాయట. 2000 చేపలు కాదు, ఎన్ని వెరైటీలు? మీకు చేపల్లో ఏమేమి వెరైటీలు తెలుసో టకా ఒక 4-5 పేర్లు చెప్పండి. బొచ్చ, ఇక అడిపోయి బొచ్చే, ఇంకా రొయ్యల చేపల, నీ తెలివికి దండం నాయన, కొర్రమీను, ఇంకా బంగారు తీగ. ఆహా, మరి వెండి తీగ ఎక్కడుందో? బంగారు తీగ. మనకు మహా తెలిస్తే ఒక 5-10, ఇక అంతకుమించి ఏం తెలియో కదా. 5-10. గలిలయ సముద్రంలో 2000 జాతులు చేపలు ఉండేయట. చిన్న పిల్లోని పంపించినట్టు పట్టుకొని వస్తాడట చేపలు. అలాంటిది పుట్టింది బేత్సయిదాలో. బేత్సయిదా అనే పేరుకున్న అర్థం గతంలో చాలాసార్లు చెప్పా. గుర్తున్న వాళ్ళు చెప్పండి. మన భాషలో బేత్సయిదా అంటే మచిలీపట్నం. బేత్సయిదా అంటే బేత్ ప్లస్ ఇదా. బేత్ అంటే ఇల్లు, ఇదా అంటే చేపలు, చేపల ఇల్లు. మచిలీపట్నం అంటే కూడా, మచిలీ అంటే చేప, చేపల పట్నం. పేతురు వారిది చేపల పట్నం. చిన్నప్పటి నుంచి చేపల వృత్తిలో పుట్టి పెరిగినోడు రాత్రి అంతా వాళ్ళు వేసిన చేపల బట్టల. ఈ చేపల పట్టడం రానాయన దగ్గరికి యేసు ప్రభు అంటారు, పేతురు ఇక మీద నన్ను వెంబడించు, మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తా. ఏమన్నారు? ఇప్పుడు నేను కాదు, మీరు అంటారు, ఈయనకి చేపలు పట్టడమే రాలా, ఈయన ఆత్మలు పడతాడా? మిమ్మల్ని అడుగుతా, చేపలు పట్టడం తేలిక, ఆత్మలు పట్టడం తేలిక కదా? ఒక మనిషిని రక్షించటానికి, రక్షణ మార్గంలోకి నడిపించడానికి పాయాసం అయిపోవాలా. మీలో చాలామంది ఊరకనే దొరకలా, ఎన్ని ప్రయత్నాలు చేస్తేనో దేవునికి దొరికారు. కొంతమంది అయితే ఈ సువార్తమే వినకూడదని తలుపులు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మైకులు వైరుగోడి బీగిన వాళ్ళు ఉన్నారు. అసలు మా గ్రామానికి యేసు ప్రభు అనేవాడే రాకూడదు విరోధంగా నిలవబడిన వాళ్ళు ఉన్నారు. ఒక తల్లి ఉంది, అమ్ములని. వాళ్ళ ఊర్లో మైకు పెడితే గొడవ పెట్టి మైకు తీసేసిందట. అయినా వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చి మైకు పెడితే మొత్తం కిటికీలు తలుపులు వేసుకుందట. శబ్దం లోపలికి రాకుండా ఉంటుందా? చెవులు దూదులు పెట్టుకుందట. అద్భుతం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లి మారు మనసు పొంది అదే గ్రామంలో దేవుని మందిరం కట్టించిందట. చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది. ఆ చేప ఊరకనే దొరికిందా? నా మాట విన్నారా? అమ్మ నువ్వేమన్నా ఊరకనే దొరికావా? అమ్మ మీరేమన్నా ఊరకనే దొరికారా? ఎంత ప్రయాసపడ్డాడో ప్రభు, ఎంతమంది సేవకులను పంపించాడో. నోవా బ్రదర్ మీరేమన్నా ఊరక మారారా? అమ్మో ఈ చేప అసలు తొందరగా మారదు. ఈ చేపలు మామూలు చేపలా, ఈ తొందరగా పడవు. ఎంత ప్రయాసపడ్డాడో. నేనంట
నేనంట ఈ చేపలు పట్టటమే రానుడు. చేపలు ఏముంది, ఎరేస్తే పడిపోతాయండి, ఎరేస్తే పడిపోతాయి, వలేస్తే పడిపోతాయి. ఇంత తేలిగ్గా చేపలు పట్టడం ఇంత తేలికైతే ఆ చేపలు పట్టడం ఈయనకు రాకపోతే చేపలు పట్టడం రానోడు ఆత్మలు ఏం పడతాడు? తెలుగులో ఒక సామెత ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిద్దా. అమ్మకు అన్నం పెట్టలేనోడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డైలాగ్ అది. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నికి బంగారు గాజులు కొనిస్తాడంటే ఎట్లా నమ్ముతాం? ఈయనకి చేపలే పట్టడం రాకపోతే ఆత్మలు ఏం పడతాడు అని మనం అంటాం. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? పేతురు, నన్ను వెంబడించు, ఆత్మలు పట్టే జాలరిగా నేను చేస్తాను. ఆమెనన్నారా? 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు పేతురు వారు. ఎవరి దగ్గర? ద గ్రేట్ రాజశేఖరయ్య గారి దగ్గర కాదు, ద గ్రేట్ ఏసన్న గారి దగ్గర కాదు, ఏమండి ద గ్రేట్ సురేష్ పాస్టర్ గారి దగ్గర కాదు, ద గ్రేట్ జార్జి పాస్టర్ గారి దగ్గర కాదు. ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు? సాక్షాత్తు యేసు ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒక చిన్న చేప వచ్చింది, ఒక చిన్న చేప. అందా చేప వచ్చి, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అంది. ఏమన్నాడు తెలుసా? అమ్మట్టు ఆ పేరే నాకు తెలియదు అన్నాడు. వినారు ఈ మాట? అమ్మట్టు ఆ పేరే నాకు తెలియదు, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడివి కదా, నేను చూసా. పట్టుకోవచ్చు కదా ఆ చేపనే, పట్టుకో. మరి ప్రభు ఏమన్నాడు? ఆత్మలను పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. అంటే ఆత్మలు పట్టే తలాంతు పేతురులో ఉందనే కదా ఆ మాటకున్న అర్థం. మరి ఆ తలాంతు ఉంటే ఎందుకు పట్టలేకపోయాడు? దేవుడు అబద్ధం ఆడాడా? ఆయనలో ఆ తలాంతు లేదా? దేవుడు అబద్ధం ఆడుట అసంభవం. దేవుడు అబద్ధం ఆడుట అసంభవం అయితే పేతురు ఆత్మలు పట్టే శక్తి ఉందనేది కూడా వాస్తవం. మరి ఎందుకు పట్టలేకపోయాడు? ఆత్మలు పట్టే ప్రతిభ పేతురులో ఉంది, కానీ ఆ ప్రతిభను బయటికి తీసుకురావటానికి ఏమి రావాలి? ఏమి రావాలి? పెట్రోల్లో ఉన్న శక్తి బయటికి రావాలంటే ఏం కావాలి? అది మండించబడాలి. ఎప్పుడైతే మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారో పేతురులో ఉన్న ప్రతిభను దేవుడు బయటకు తీశాడు. ఇప్పుడు పేతురు సువార్త వల వేశాడు, ఒకేసారి 3,000 చేపలు పట్టాడు. మరలా వల వేశాడు, 5,000 చేపలు పట్టాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పేతురులో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చింది ఎవరు? తమ్ముడు, చేతగాని వాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు తెలియకుండా కొన్ని దైవిక శక్తులు దేవుడు నీ లోపట ఉంచాడు, నమ్ము. సమాజం దృష్టికి నువ్వు వెర్రోడిగా కనపడుతున్నావేమో. లోకానికి తెలియని జ్ఞానం దేవుడు నీ లోపట దాచిపెట్టి ఉంచాడు. సమాజం దృష్టికి నేను అమాయకురాలిగా నువ్వు కనపడుతున్నావేమో. నిజమే, అమాయకురాలివే. ఈ అమాయకురాలు లోపటే ఒక తెలియని కృపలను దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీ లోపల దేవుడు దాచిన ఆ ప్రతిభా పాఠవాలను బయటికి తీసుకొచ్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. పెద్దగా చెప్దాం, గట్టి పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని ప్రతి క్షణం అయ్యా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు. దేవుని ఆత్మశక్తి ఒక స్థలంలో పనిచేస్తే ఎలా ప్రపంచంలాగా విస్తరిస్తుందో ఒక ఖరీదైన మాట చెప్పి 4వ విషయానికి వెళ్తాను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేసి ఎంతమంది ఆత్మలను సంపాదించారయ్య అంటే, మేడగది మీద ఎంతమంది ఉన్నారు? 120 మంది. అంటే 3.5 సంవత్సరాల కష్టానికి వచ్చిన ప్రతిఫలం ఎంత? అనేక మంది స్త్రీలు. 3.5 సంవత్సరాలు కష్టపడితే చూడండి, ఆత్మదేవుడు కుమ్మరించబడిన తర్వాత 120 మంది 3,000 మంది అయ్యారు, 120 మంది 8,000 మంది అయ్యారు. అంతే ఆగిందా? ఈ పెంతుకోస్తు పండక్కి ఆకాశము క్రిందనున్న సకల దేశాలోళ్ళు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే పేతురు ప్రసంగం విన్నారో వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారు వినిన సువార్త వారు ఉంటున్న దేశాలకు తీసుకుని వెళ్ళారు. అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల కష్టం ద్వారా 120 మందిని మాత్రమే పట్టుకోగలిగితే పరిశుద్ధాత్మ ద్వారా ఒకేసారి
120 దేశాలకు సువార్త వ్యాపించింది. ఒకేసారి 120 దేశాలకు సువార్త వ్యాపించింది. నేనంట, పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలో పనిచేస్తే శక్తి చేత కాదు, బలము చేత కాదు, తన ఆత్మ ద్వారా నీ ఇంటిలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. తన ఆత్మ ద్వారా నీ వ్యాపారంలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నువ్వు బ్రతుకుతున్న ప్రతి చోట ఒక ప్రపంచంలాగా అది విస్తరించేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. గమనించండి, మనలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చేది ఎవరు? అద్భుతం. 4వది, పరిశుద్ధాత్మ అగ్ని ఒకనిలోనికి వస్తే, పరిశుద్ధాత్మ అగ్ని చేత ఒకడు తాకబడితే ఆ ఆత్మ పిరికివాడిని పరాక్రమవంతుడిగా మారుస్తుంది. పిల్లి లాంటి వాడిని పులిగా మారుస్తుంది. ప్రతి చిన్నదానికి భయపడే మనస్తత్వం కలిగిన వాడు ప్రపంచం వచ్చి తన మీద పడిన నిత్యము కదలని సియోను కొండలాగా ధైర్యంగా నిలవబడటానికి కావలసిన శక్తి, ఒక ధైర్యపు ఆత్మ ఒక వ్యక్తిలో కొమ్మరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పెద్దగా చెప్దాం ఆమేన్. పౌలు వారు తిమోతితో, తన ప్రియ శిష్యుడితో మాట్లాడుతూ అంటాడు, తిమోతి, మరలా మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, మరలా మనం భయపడుటకు పిరికి ఆత్మను పొందలేదు. అంటే ఏ ఆత్మను పొందేమో చెప్పాలి. పిరికి ఆత్మను పొందలేదు అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తి గుండెల్లో ధైర్యాన్ని పుట్టిస్తాడు. అవునా? ఇట్టే ఇందాక చెప్పే కదా, చిన్న పిల్లకి వాక్యం పేతురు వారు చెప్పలేకపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అక్కడ చిన్నపిల్లే కాదు, వాక్యం విని ఒకేసారి 5,000 మంది రక్షించబడ్డారంటే బహుశా అక్కడ ఎంతమంది ఉండొచ్చు? ఏ 20,000 ఉన్నారో, ఏ 50,000 ఉన్నారో, ఏ 1,00,000 మంది ఉన్నారో, యెరూషలేము అంతా కోలాహలం, విస్తారమైన ప్రజలు ఉన్నారు. ఒక చిన్న పిల్లకే వాక్యం చెప్పలేనోడు 1,00,000 మంది ఎదుట నిలబడి ఎలా వాక్యం చెప్పగలిగాడు? ఇది శక్తి చేత జరిగింది కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగింది. విన్నారు ఈ మాట? నేను అనుకుంటా. ఇప్పుడు పేతురు ఆ 1,00,000 మంది మధ్యలో దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం వినే వాళ్ళలో ఈ చిన్నమ్మాయి కూడా ఉండి ఉంటుంది. చూసు, ఆయనే, అవును ఆయనేగా. ఎంత ఆశ్చర్యపోయి ఉంటుందో. ఒకప్పుడు నా ముందు యేసును గూర్చి చెప్పటానికి గడగడలైనోడు, పిల్లిలాగా భయపడినోడు ఇప్పుడు పులిలాగా ఎలా మారిపోయాడు? అదే పరిశుద్ధాత్మ అనుగ్రహం. దీని గురించి పేతురు గారు ఓ చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. నాతో కలిసి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన యొడల మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. వినండి, ఇక్కడ ఆదిమ సంఘానికి అగ్ని లాంటి శ్రమలు ఎదురయ్యాయి. యేసు ప్రభుని నమ్ముకున్నారు అని తెలిస్తే చంపుతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నారని తెలిస్తే భార్యాభర్తలను వేరు చేస్తున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నారంటే వాళ్ళ ఆస్తిని దోచుకుంటున్నారు. అగ్నిలాంటి భయంకరమైన శ్రమలు వాళ్ళకి ఎదురవుతూ ఉంటే, అగ్నిలాంటి శ్రమలు వాళ్ళకు ఉన్నాయనేది ఎంత వాస్తవమో, అగ్నిలాంటి శ్రమలు అనుభవిస్తున్న ఆ వ్యక్తుల మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం.
ఆ ఆత్మదేవుడు ఏమంటాడో తెలుసా? ఆదిమ సంఘంతో, విశ్వాసులారా, ఈరోజు శ్రమ అనుభవిస్తున్నారా? రాగల కాలములో మీ బ్రతుకులో క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. ఈరోజు శ్రమ అనుభవిస్తున్నారా? ఈనాటి శ్రమ రేపు దేవుడు మహిమగా మారుస్తాడు. ఈరోజు ఎన్ని శ్రమలు మీరు అనుభవిస్తారో, మీరు అనుభవించిన శ్రమంతా రేపు మహిమగా దేవుడు నిలవబడతాడు. కొంచెం కాలం ఓర్చుకోండి, కొంచెం కాలం ఓర్చుకోండి, కొంచెం కాలం ఓర్చుకోండి అని రాబో కాలాన్ని గూర్చిన నిరీక్షణ, మహిమను గూర్చినటువంటి ధైర్యం విశ్వాసుల గుండెల్లో నింపి శ్రమల మధ్యలో కదలకుండా విశ్వాసులను నిలవబెట్టింది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. క్రైస్తవ జీవితంలో కూడా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం. విన్నారు ఈ మాట? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయి అనేది అంతే ఖచ్చితం. పౌలు గారి అంటాడు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు శ్రమల పాలవుతారు. ప్రభువు నమ్ముకున్న మనకు శ్రమలు వస్తాయి ఎంత ఖచ్చితం? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, శ్రమలు వస్తాయి అనేది అంతే ఖచ్చితం. అద్భుతం. పడమట దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి శ్రమ ఒకానొక రోజు నీ జీవితంలో నుంచి నిష్క్రమిస్తుంది అనేది కూడా అంతే వాస్తవం. విన్నారు ఈ మాట? ఏ శ్రమ నీ బ్రతుకులో ఎదురైనా, ఏ దుఃఖం నీ బ్రతుకులో ఎదురైనా, లేఖనాల్లో రాసి ఉంది కదా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. అయితే ఆ ఆపదల్లో ఏ ఆపదలో కూడా నీతిమంతుడిని తప్పించడు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును అని రాసింది. సంగమా, నీ జీవితంలో ఏ శ్రమ నీకు ఎదురైనా కొంచెం కాలం ఓర్చుకో. ఆ శ్రమ నుంచి దేవుడు తప్పిస్తాడు. తప్పించి అంతటితో ఆపుతాడా? ఈరోజు ఎంత శ్రమపరచబడ్డావో ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. నేను ఎరిగినంత వరకు, నేను ప్రభు పరిచర్యకు వచ్చి 24 సంవత్సరాలు అవుతుందిరా తల్లి. నా 24 సంవత్సరాల సేవా జీవితంలో నా కళ్ళతో చూసింది, నా చెవులతో వింది, నా చేతులు తాకి స్పర్శించింది ఏంటో తెలుసా? ఏ క్రైస్తవుడైతే ఎక్కువ శ్రమ పడతాడో, ఏ క్రైస్తవుని జీవితంలోనైతే ఎక్కువ శ్రమలు వచ్చాయో, ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో తర్వాత దినాల్లో ఎక్కువ మహిమ అనుభవించాడు. మన సేవా ప్రారంభంలో మన మందిరానికి వచ్చే కుటుంబాల్లో ఏ కుటుంబాలు ఎక్కువ శ్రమలు అనుభవించాయో, కొన్ని కుటుంబాలు చూసి అయ్యో పాపం, ఎంత కష్టం ఏంటో వీళ్ళకి, ఎంత భక్తిగా బ్రతుకుతున్నారుగా, ఎంత ప్రార్థనా పరులుగా బ్రతుకుతున్నారుగా, ఎంత భక్తిగా బ్రతికినా ఎందుకురా వీళ్ళకి కష్టం, ఆశ్చర్యపోయిన దినాలు ఉన్నాయి. కానీ విచిత్రం తెలుసా? 10, 15, 20 సంవత్సరాల తర్వాత కొంచెం ముందుకొస్తే ఒకప్పుడు శ్రమపడిన కుటుంబాలే ఈరోజు ఎక్కువ దేవుని ఆశీర్వాదాన్ని పొందుతున్నాయి, ఎక్కువ మహిమను అనుభవిస్తున్నాయి. తల్లి, చెల్లి, మీలో ఎవరైనా శ్రమలతో ఈ ప్రార్థనకు వచ్చారా? అవమానాలతో ఈ ప్రార్థనకు వచ్చారా? నిందలతో ఈ ప్రార్థనకు వచ్చారా? కన్నీళ్లతో ఈ ప్రార్థనకు వచ్చారా? కొంచెం కాలం ఓపిక పట్టు. ఈరోజు ఎంత ఏడ్చావో భవిష్యత్తులో అంత నాట్యమాడే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అంత గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉంటే ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మార్చునుగాక. ఒక అద్భుతమైన ఇలిస్ట్రేషన్. 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఈ 250 రూపాయల ఇనప ముక్కలో నుండి 500 రూపాయల ఖరీదైన గుర్రపు నాడెం తయారవుతుందట. ఎంత ఖరీదైంది? ఎందులో నుంచి? 250 రూపాయల ఇనప ముక్కలో నుంచి. ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తే? 500 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఇదే 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 1000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే దానిలో నుండి 15,000 రూపాయల ఖరీదైన గుండు పిన్నులు తయారవుతాయట. గుండు పిన్నులు. 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను
1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 15,000 రూపాయల ఖరీదైన గుండు పెన్నులు తయారవుతాయట. సేమ్ ఇదే 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వేడి చేస్తే 1,50,000 రూపాయల ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయట. ఎంత ఎంత అదే 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను, నా వైపు చూడాలి, 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కను 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే అధికమైన ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఈ 250 రూపాయల ఖరీదైన ఇనప ముక్కలో నుండే 1,00,00,000 రూపాయల ఖరీదైన విమానపు స్ప్రింగులు తయారవుతాయట. అర్థమేంటో తెలుసా? మంట పెరిగే కొద్దీ మహిమ పెరుగుతుంది. మంట పెరిగే కొద్దీ మహిమ పెరుగుతుంది. సహజంగా మన పద్ధతి ఏంటంటే మహిమ కావాలి కానీ, భలే చెప్పారు, పెద్దగా చెప్పండి, మనందరికీ మహిమ ఎంతమందికి కావాలి అని వద్దులే అమ్మా, అడగాల్సిన అవసరంలా. సరే మహిమ అందరికీ కావాలి కానీ మరి మంట ఎంతమందికి కావాలి? ఇప్పటికే ఎక్కువైంది నాయన. మీలో ఎవరైనా శ్రమలనే మంటల చేత కాల్చబడుతూ ఉంటే కొంచెం కాలం ఓపిక పట్టండి. రాగల దినాల్లో ఈ మంటంతా మహిమగా దేవుడు మారుస్తాడు. మంటంతా మహిమగా దేవుడు మారుస్తాడు. అయితే ఈ మంటల మధ్యలో నువ్వు చెదిరిపోకుండా ధైర్యంగా దేవుని కొరకు నువ్వు నిలవబడేటట్లుగా నిన్ను నిలవబెట్టేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆఖరి మాట చెప్తాను. అగ్ని శుద్ధి చేస్తుంది. రెండవది, అగ్ని తన పోలికలోకి మార్చుకుంటుంది. నంబర్ 3, అగ్ని శక్తిని పుట్టిస్తుంది. 4వది, అగ్ని ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆఖరిది, మీరు ఎక్కడైనా ప్రతిదినం అగ్నిని చూసే ఉంటాం. అగ్ని మంట పెడితే ఆ మంట పైకి వెళ్ళిద్దా కిందకి వెళ్ళిద్దా? కొంచెం గట్టిగా. ఎక్కడైనా చూడండి, చలిమంట కాడైనా, చలిమంట దాకెందుకమ్మా, గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా. మీరు చెప్పకపోతే రాగల దినాల్లో ఆ వచ్చే ఒక సిలిండర్ కూడా రాదు. ఇప్పుడు కట్టెల పొయ్యి దగ్గర కూర్చునేటప్పుడు మంట పైకి వెళ్ళిద్దా కిందకి వెళ్ళిద్దా? మీరు ఎక్కడైనా చూడండి, అగ్ని పైకి వెళ్ళింది. ఈ సృష్టిలో ఉన్న ధర్మం ఏంటంటే ఏ వస్తువైనా పైనుంచి కిందకే, పైనుంచి కిందకే, పైనుంచి కిందకే, పైనుంచి కిందకే. గురుత్వాకర్షణ శక్తికి లోబడతాయి. కానీ గురుత్వాకర్షణ శక్తిని దాటి కింద నుంచి పైకి వెళ్ళేవి రెండే రెండు. ఒకటి ధూపం, రెండవది అగ్ని. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్వరూపుడిగా ఎందుకు వచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ తాకిడి నీళ్ళలోనికి వస్తే శరీరానుసారమైన మనసు పోతుంది, ఆత్మానుసారమైన మనసు నీలో ప్రారంభమవుతుంది. పరసంబంధమైన వాటిని నువ్వు వెతుకుతావు. పౌలు గారు అంటాడు కదా, మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే, కొంచెం గట్టిగా చెప్పాలండి, పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. పైన ఏముంది? పరలోకం ఉంది. పైన ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే పైనున్న వాటిని వెతుకుతావు కానీ భూ సంబంధమైన వాటిని వెతకవు. సృష్టిలో ఒక జంతువు ఉంది, అది ఎప్పుడు భూమి వైపే చూస్తుంది, చచ్చినప్పుడు మాత్రమే పైకి చూస్తుంది. ఏది? భలే చెప్పారు. పందెందు చూసారా? దాని మొరం ఎక్కువ, మెడభాగం ఎక్కువ, పొరపాటున ఇట్లా అందం. ఎప్పుడు ఎక్కడ ఏ పెంట దొరుకుతుందా, ఏ రుచి దొరుకుతుందా, భూమిలో ఏం దొరుకుతుందని ఈ వ్యర్థమైన వాటిని వెతుకుతుంది. బతికున్నంతకాలం మెడ పైకి ఎత్తదాం. చచ్చిన తర్వాత కదా, చంపిన తర్వాత దాన్ని కాల్చి, పల్లెటూళ్ళలో తెలుసు కదా, కర్ర ఒకటి కట్టి ఆ కర్రకి పందిని వేలాడి తీస్తే చచ్చిన తర్వాత చూస్తుంది పైకి. భూమి మీద బ్రతికున్నప్పుడే పరలోకంలో మనం స్థానాన్ని సంపాదించుకుందాం గాక. భూ సంబంధమైన వ్యక్తులుగా మనం బ్రతకకుందుము గాక. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, నీకు కావలసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయిపోయింది కదా.
అయితే ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో కుమ్మరించబడాలంటే ఏం చేయాలి? టక్క 3 మాటలు చెప్తాను, జస్ట్ ఒక్క 2-3 నిమిషాల్లో. పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడాలంటే నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం నీ గుండెల్లో ఉండాలి. ఏంటండి భాషలో, ఏంటండి ఈ శబ్దాలు, ఏంటండి ఈ అల్లరి, అమ్మో ఇది మాకు సంబంధించింది కాదు అనేటువంటి ద్విమనస్సు నీలో నుంచి తొలగించుకొని, ఎస్, పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తోల స్వాస్థ్యం కాదు, ప్రజలందరి స్వాస్థ్యం. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే విశ్వాసం నీకు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అని అంటే పొరపాటు. ఎక్కడున్నాడు ఆయన? ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసా? పాత నిబంధనలో రాయబడిన మాట, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనండి. వినపడ కొంచెం పెద్దగా. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. పాత నిబంధనలో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడింది. ఈ క్రొత్త నిబంధన కాలములో జనముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. నువ్వెక్కడ కూర్చున్నావో, నువ్వు కూర్చున్న స్థలములో నీ తల మీదే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. నీ తల మీదే పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడని నువ్వు పరలోకం వైపు చూడాల్సిన అవసరంలా, ఆత్మదేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ నీలోనికి దిగి రావాలని నీ తల మీదే ఆయన అల్లాడుతూ ఉన్నాడు. నమ్మిన బిడ్డలు చేతులు ఎత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్, ఇప్పుడు ఆయన ఉన్నాడని మనం నమ్మితే సరిపోదు. ఏం చేయాలి? బైబిల్లో ఒక స్థలంలో రాస్తుంది, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. దేంతో నింపుతాడు? పరిశుద్ధాత్మతో నింపుతాడు ఆయన. దేవుని ఆత్మతో మన ఒక్కొక్కరు నింపబడినట్లుగా నోరు తెరిచి, అయ్యా నీ ఆత్మతో నన్ను ముద్రించని నువ్వెంత ఆశపడతావో నీ ఆశకు తగినట్లుగా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. మా చిన్నతనంలో ఇంటి ఎదురుగా కొబ్బరి చెట్టు ఒకటి ఉండేది. ఆ కొబ్బరికాయలను పగలగొట్టిన తర్వాత టెంకాయలు ఉంటాయి కదా, టెంకాయలు అట్లా ఇసిరేసేవాళ్ళు, బయట అట్లా పడేసేవాళ్ళు. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మిగిలిన కొబ్బరి తీసిన తర్వాత వెళ్ళండి, కొబ్బరి తీయకుండా ఎట్టుంటాం, కానీ కొబ్బరి అంతా తీసిన తర్వాత ఖాళీ టెంకలు ఉంటాయి కదా, ఆ టెంకలు వేసినప్పుడు కొన్ని బోర్లా పడి ఉంటాయి, కొన్ని టెంకలు ఇట్లా పైకి లేచి ఉంటాయి. ఆకాశం నుంచి వర్షపు చినుకులు పడేటప్పుడు బోర్లా పడిన టెంకల మీద ఒక్క సొక్క పడితే నన్ను అడగండి, ఏమంటారు? నోరు తెరుచుకున్నట్లుగా ఏ టెంక అయితే ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుందో ఆ టెంక నిండా నీళ్లు పొంగి పొరలటం ప్రారంభిస్తాయి. పరిశుద్ధాత్మ అనుభవం కూడా ఇంతే. నేను నమ్మనండి పరిశుద్ధాత్మనే, భాషలు నేను నమ్మనండి అని మౌనంగా నోరు మూసుకొని ఉన్నావా, ఆత్మదేవుడు నేను దాటిపోతాడు. నీ ఉనికిని నమ్ముతున్నా, భాషల్ని నమ్ముతున్నా, పరిశుద్ధాత్మ తాకిడిని నేను నమ్ముతున్నానని నీ నోరు బాగుగా తెరిచి ఆత్మ కొరకు కనిపెట్టు. తన నడుగు ప్రతి వారికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఒక పెంతుకోస్తోళ్ళకి కాదు, ఒక లోదరనోళ్ళకి కాదు, ఒక సిఎస్ఐ వాళ్ళకి కాదు, ఒక ఎల్ఈఎఫ్ వాళ్ళకి కాదు, ఒక హెబ్రోనోళ్ళకి కాదు. భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘానికి పరిశుద్ధాత్మను స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహించును గాక.